ప్రేమ్ గారికి ఏదో పర్సనల్ ఇష్యూ ఉందండి. ఇష్యూ ఏంటి సార్? నేను ప్రేమ్ని పెళ్లి చేసుకోబోయేదాన్ని. చామంతితో ప్రేమ్ చేయకూడదని నేను అబ్జెక్షన్ పెట్టాను. అసలు నేను మీకు యాక్ట్ చేయటం మీ అదృష్టం. ఆర్గ్యుమెంట్ చేస్తారేంటి? ఏంటి ప్రేమ్ ఇదంతా? మన బ్రాండ్ అంబాసిడర్తోనే కదా యాడ్ చేస్తాము. ఎవరైనా చేసేది ఇదే కదా, కొత్తగా ఇదేంటి? బిజినెస్ కాన్సెప్ట్ మార్చేశారా? సార్ అది ఏంటి ప్రేమ్ ఇది? మా కంపెనీ బిలీవ్ చేసింది చామంతిని. తన మీద కదా ఇన్వెస్ట్ చేస్తాం. పబ్లిక్కి ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం కోట్లు కోట్లు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం? నెవర్. ప్రేమ్, దిస్ డీల్ ఈజ్ క్లోజ్డ్. సార్ అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి భగవంతుడా? డీల్ క్లోజ్ చేసుకుంటామంటున్నారే. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. లేదు ప్రేమ్, ఇంకా మేమేమీ వినం. దీని గురించి ఆలోచించడం మానేయండి. ఇదేనా ప్రమోద్ నువ్వు ఫాలో చేస్తున్న పద్ధతి? నాకు తెలుసు సునీల్, చామంతే చేస్తుంది అనుకున్నాను. చామంతేది. సార్ 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 సునీల్ గారు, కొంచెం ఆగండి సార్. క్యాన్సిల్ చేయకండి, మాట్లాడదాం. హర్ష గారు, మీరంటే మాకు గౌరవం. మీరు పెద్ద బిజినెస్ మ్యాన్. ఇంత ఇన్వెస్ట్ చేసేది దేనికి సార్? సక్సెస్ కోసమే కదా. ఒకసారి సక్సెస్ అయిన అమ్మాయితోనే కదా షూట్ చేయాలి అనుకుంటాం. కానప్పుడు ఏం చేయమంటారు? గుడ్డిగా పెట్టుబడి పెట్టలేం కదా, అది మీకు తెలుసు. ఐ నో సునీల్ గారు. అందుకే సార్ షూట్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ప్రేమ్కి తెలుసు, మేము ఆల్రెడీ చామంతిని పబ్లిష్ చేసేసాం. ఈ టైంలో చామంతి బ్రాండ్ షూట్ చేయకపోతే మేము ఇదంతా చేసి వాల్యూ ఉండదు. కంపల్సరిగా ఇందులో చామంతియే చేయాలి. చామంతి చేయకపోయినా కూడా సక్సెస్ అవుతుంది. నా ఫేస్ వాల్యూ మీకు తెలియటం లేదు. తప్పుగా అనుకోకండి, ఇప్పుడే చెప్పాను గుడ్డిగా పెట్టుబడి పెట్టలేమని. అయితే అది మీ ఇష్టం. నిషా, ఈ కేర్లెస్ సమాధానాలే వద్దనేది. ఇదంతా నేను కష్టపడి నా కాళ్ళ మీద నేను నిలబడ్డం కోసం కట్టుకున్న సామ్రాజ్యం ఇప్పుడు నీ ఒక్క నిర్ణయం వల్ల కూలిపోతుంది. సో వాట్? కూలిపోని 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 ప్రేమ్, దీంతోనే మనం బతకాలా? ఏయ్, నిషా, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేశావు. ఫోన్లే అని ఊరుకున్నాను, ఇక సహించే సమస్య లేదు. ఏ భార్య అయినా తన భర్త పైకి ఎదగాలి, తన కాళ్ల మీద తను నిలబడి ఉన్నత శిఖరాలు చేరుకోవాలనుకుంటుంది. కానీ ఇదేంటి? నీలా ఆలోచించే వాళ్ళని నిన్నే చూస్తున్నాను. నా బాధ మీకు అర్థం కావడం లేదు అంకుల్. ప్రేమ్ని పెళ్లి చేసుకోవాల్సింది నేను. ఆ పని మనిషి ఎలా యాడ్ చేస్తుంది? ఇంకొకసారి అదే మాట అన్నావంటే బాగోదు నిషా. కొంచెమైనా నీకు సెన్స్ ఉందా? అరే, ఇదేదో నిజమైన పెళ్లిలా ఫీల్ అయిపోతావేంటి? దీనికింత రాదంతం చేస్తావెందుకు? నీ వల్ల ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుందో నీకు అర్థం కావట్లేదే. ప్రేమను నమ్మారు, ఆ నమ్మకాన్ని ప్రేమ కోల్పోయే పరిస్థితి తెస్తున్నావు. ఇదేం బిహేవియరు? నేను డిసైడ్ చేసి చెప్తున్నాను, ఈ బ్రాండ్ షూట్ ప్రేమ్తో కలిసి చామంతే చేస్తుంది. చామంతే చేస్తుంది. చామంతే చేస్తుంది. చామంతే చేస్తుంది. అంకుల్, అదే జరిగితే బెదిరిస్తున్నావా? సరే, నువ్వు వెళ్ళి ఏం చేసుకుంటావు చేసుకో. నేను మీ డాడీకి ఫోన్ చేసి మీ పెళ్లి శాశ్వతంగా క్యాన్సిల్ చేయిస్తాను. మీ పెళ్లి శాశ్వతంగా క్యాన్సిల్ చేయిస్తాను. మీ పెళ్లి శాశ్వతంగా క్యాన్సిల్ చేయిస్తాను. మీ పెళ్లి శాశ్వతంగా క్యాన్సిల్ చేయిస్తాను.
ఆ పని చేయండి. ఈ దరిద్రం వదిలిపోతుంది. ఏంటి నిషా, ఏం చేయమంటావు? ఇప్పుడు నీకున్న ఆప్షన్స్ రెండే. ఒకటి, ఈ బ్రాండ్ షూట్ని చామంతి చేయడం. 2, ప్రేమ్తో నీ పెళ్లిని నేను ఆపడం. ఏం కావాలి? ఏం మాట్లాడుతున్నావు హర్ష? యాడ్ కోసం పెళ్ళి ఆపుతావా? నువ్వు మాట్లాడుకురమ్మా. నువ్వు చెప్పు నిషా. అది ఎలాగూ ఇక్కడ లేదు కాబట్టి నేను సరే అన్నా అది చేయటానికి ఉండదు. ఈ మొహాలకి నేనే దిక్కవుతాను. ఏంటి నిషా, వాళ్ళకి టైం లేదు, త్వరగా చెప్పు. సరే అంకుల్, ఉంటే చామంతితోనే చేయించుకోండి. ప్రేమ్ సక్సెస్ అవ్వటమే నాకు కావాలి. ఇంకా ఆబ్జెక్షన్ పెట్టను. ఉంటే అంటున్నావంటే చామంతి ఇక్కడ లేదా? అంటే నేను నీతో యాక్ట్ చేస్తున్నానని చెప్పాను కదా ప్రేమ్, అప్పుడే వెళ్ళిపోయింది. ఇది నేను వెళ్ళిపోయాను అనుకుని సరే అన్నట్టుంది. కనిపిస్తే మళ్ళీ మొదటికే వస్తుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? ఇక్కడే ఉంటుంది. నేను పెళ్లి కూతుర్లా కనిపిస్తున్నానని తెలిసి తట్టుకోలేదు కదా ప్రేమ్. ఇవే తగ్గించుకుంటే మంచిది నిషా. వెళ్ళిపోయింది కాబట్టి కారణం అదే అయ్యుంటుందని చెప్తున్నాను ప్రేమ్. సునీల్ గారు, మీకు ఒకటి చెప్తున్నాను వినండి. మెయిన్ మోడల్ దొరకలేదు కదా అని ప్రేమ్ నొప్పుకున్నారు. చామంతి దొరకలేదు అనుకుని నన్ను ఫిక్స్ అయిపోండి. మీ బ్రాండ్ వాల్యూ పెరగకపోతే అప్పుడు నన్ను అడగండి. చూడు ప్రమోద్, ఇది తెగేలా లేదు. మనమే తెంపుకొని వెళ్ళిపోదాం. ముందు ఆ పంచే. ఇందాకటి నుంచి షూట్ క్యాన్సిల్ అంటావు కానీ కథలో. సార్, చామంతి ఇక్కడే ఎక్కడో ఉంటుంది, చూసి నేను తీసుకొస్తాను సార్. ఉండేదైతే కనిపిస్తుంది కదా ప్రేమ్. లేదు కాబట్టే కనిపించడం లేదు. లేదమ్మగారు, వెళ్ళుండదు. నేను వెతికి తీసుకొస్తాను. వెళ్ళి చూడండి చంద్రిక. లేదులే సార్, ఆ అమ్మాయి లేదని మాకు బాగా అర్థమైంది. ఇక్కడే ఉంటే మాకు టైం వేస్ట్ అవుతుంది. ఇందుకే ప్రమోద్ కొత్త వాళ్ళతో ఇన్వెస్ట్ చేయొద్దు అనేది. కౌశిక గారు షూరిటీ ఉన్నారని చేసేశావు. ఇప్పుడు ఆవిడ పేరు పోయినట్టే కదా. కొంచెం టైం ఇస్తే. నీకు అర్థం కావట్లేదు ప్రేమ్, మనకు అసలు టైం ఉందా? ప్రమోద్, ఇదొక లెసన్గా తీసుకో. ఇక నో మోర్ డిస్కషన్స్. పద. సార్, నా వల్ల కౌశికి గారి పేరు చెడిపోకూడదు.